మీరు ఎప్పుడైనా గమనించారా? వర్షంలో తడిసిన తర్వాత లేదా నీటిలో ఎక్కువసేపు ఉంటే మన చర్మం, ముఖ్యంగా వేళ్ళు, పాదాలు, చేతుల చర్మం తెల్లగా మారిపోతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ రఫ్‌గా చిరిగినట్లే కనిపిస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది? వర్షం నీటిలో ఏవైనా కెమికల్స్ ఉన్నాయా? మన శరీరమే వీటికి రియాక్ట్ అవుతుందా? అసలు ఇది ప్రమాదకరమైన పరిణామమా? లేక ప్రకృతిక అనుగుణంగా జరిగే అద్భుతమనా? ఈరోజు ఈ వీడియో ద్వారా పూర్తిగా సైంటిఫిక్‌గా, క్లియర్‌గా ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. మీకు ఈ వీడియోలోని కాన్సెప్ట్‌ని క్లియర్‌గా అర్థం కావడం కోసం ఈ వీడియోని 3 పార్ట్స్‌గా డివైడ్ చేశా. అసలు చర్మం తెల్లగా ఎందుకు మారుతుంది? వర్షపు నీటిలో ఎటువంటి కెమికల్స్ వల్ల ఎలా జరుగుతుంది? మన శరీరం ఎందుకు ఇలా స్పందిస్తుంది? ఈ 3 మెయిన్ టాపిక్స్ ద్వారా క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోలోని కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇక్కడ సేవ్ అవుతుంది. అలాగే మీకు ఈ వీడియోలోని కంటెంట్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం ద్వారా ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో నాకు తెలుస్తుంది. అలాగే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? ప్రెజెంట్ ఇది రైనీ సీజన్. ఈ సీజన్‌లో మనం ఎక్కువగా తడిసిపోతుంటాం. ఈ తడవడం వలన మనకు ఒక్కొక్కసారి మన చర్మం కొంచెం ముడతలు బారినట్లుగా తెల్లగా కనిపిస్తుంది. మీరెప్పుడైనా ఆలోచించారా? దీనికి అసలు కారణం ఏమిటోనని? అయితే మన చర్మం మీద ఒక బయట పొర ఉంటుంది. దీనినే ఎపిడెర్మిస్ అంటారు. ఈ ఎపిడెర్మిస్‌లో డెడ్ స్కిన్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇది ఒక ముఖ్యమైన పొరగా ఉంటుంది. దీనినే కెరటిన్ అంటారు. ఈ కెరటిన్ మన శరీరంలో ఉన్న జుట్టు, గోర్లు, చర్మానికి బలాన్ని ఇస్తుంది. కానీ మన చేతులు లేదా పాదాలు నీటిలో ఎక్కువసేపు మునిగితే లేదా తడిస్తే ఈ కెరటిన్ అనేది ఆ నీటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకోవడం వలన మన చర్మం అనేది ఉబ్బిపోయినట్లు చేస్తుంది. దీని వలన మన చర్మం రఫ్‌గా, తెల్లగా మారుతుంది. ఇది మొత్తం ఆస్మోటిక్ ఎఫెక్ట్ వల్ల జరుగుతుందంట. అంటే ఈ నీటి మాలిక్యూల్లు తక్కువ కాన్సంట్రేషన్ ఉన్న చోటు నుండి ఎక్కువగా కాన్సంట్రేషన్ ఉన్న చోటికి వెళ్తాయి. అయితే మన చర్మం లోపల ఉన్న కణాల్లో సాల్ట్ అనేది ఉంటుంది. ఈ సాల్ట్ ఉండడం వలన నీరుని త్వరగా సాల్ట్ అనేది లాక్కుంటుంది. దాని ద్వారానే మన చర్మం అనేది ఉబ్బినట్లు కనిపిస్తుంది. అయితే మన చేతులు తెల్లగా మారడానికి వర్షం నీటికి ఏదైనా సంబంధం ఉందా అంటే ఒకసారి చూద్దాం. వర్షపు నీరు మన కంటికి క్లియర్‌గా కనిపించిన ఇందులో కొన్ని కెమికల్స్ ఉంటాయి. ముఖ్యంగా వర్షం పడినప్పుడు వాన మొదలయ్యే సమయంలో గాలిలో ఉన్న కాలుష్యం సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వర్షం నీటితో కలిసిపోయి యాసిడిక్ రెయిన్‌గా మారుతుంది. అయితే ఈ నీటి వలన మన చర్మానికి కొద్దిగా ఇరిటేషన్ కలగవచ్చు. కానీ సాధారణంగా ఇది చర్మం తెల్లగా మారడానికి కారణం కాదు. అంటే వర్షపు నీటిలో కెమికల్స్ వలన మన చర్మం తెల్లగా మారడం అనేది జరగదు. అయితే ఎక్కువసేపు తడవడం వలన మన చర్మం అనేది సోక్ అయిపోతుంది. దీని వలనే మన చర్మం అనేది తెల్లగా మారుతుందంట. మనం పార్ట్ 1లో మాట్లాడుకున్నట్లు ఆస్మోటిక్ ఎఫెక్ట్ వల్ల ఇదంతా జరుగుతుంది. అసలు ఆస్మోటిక్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? అది మన చర్మాన్ని తెల్లగా ఎందుకు మార్చుతుంది? కొంచెం క్లియర్‌గా మాట్లాడుకుందాం. స్కిప్ చేస్తే ఇందులోని మెయిన్ టాపిక్స్ మీకు అర్థం కాదు. అయితే మన శరీరంలో 2 ప్రధానమైన నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. అదే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ మరియు స్పైనల్ కార్డ్స్‌లా వర్క్ అవుతుంది. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది బయట మన శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. దీంట్లో భాగంగానే ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. మన శరీరంలో కంట్రోల్ చేయలేని విషయాలను ఈ ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అనేది కంట్రోల్ చేస్తుంది. అంటే హార్ట్ బీట్ కొట్టుకోవడం, బ్రీతింగ్ తీసుకోవడం, చెమటలు పట్టడం ఇలాంటివన్నీ. అయితే మన చర్మం తెల్లగా మారడానికి ఈ ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఈ ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్‌ని 2 టైప్స్‌గా డివైడ్ చేశారు. సింథటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింథటిక్ నర్వస్ సిస్టమ్. సింపుల్‌గా సింథటిక్ నర్వస్ సిస్టమ్ గురించి, పారాసింథటిక్ నర్వస్ సిస్టమ్ గురించి ఒకసారి క్లియర్‌గా చూద్దాం. ఈ సింథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఇది మన శరీరంలో ఫైట్ లేదా ఫ్లైట్‌లను మోడ్‌లను ఆన్ చేస్తుంది. అంటే ఏదైనా ప్రమాదం సంభవించబోతున్నట్లు అనిపించినప్పుడు శరీరం త్వరగా స్పందించాలి కదా! అప్పుడు ఈ సింథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివ్ అవుతుంది. ఈ పారాసింథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఏదైనా అపాయం జరిగిన తర్వాత మన శరీరాన్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడానికి ఈ పారాసింథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. అయితే ఈ సింథటిక్ నర్వస్ సిస్టమ్, ఈ పారాసింథటిక్ నర్వస్ సిస్టమ్ వల్లనే మన శరీరంలో యాక్షన్ మరియు రియాక్షన్‌లు జరుగుతూ ఉంటాయి. అయితే ఇదంతా బస్ కాంట్రాక్షన్ వల్ల జరుగుతుంది. అసలు బస్ కాంట్రాక్షన్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మన రక్తనాళాలను కుదించడం. చల్లగా ఉన్నప్పుడు శరీరంలో ఉన్న తాపాన్ని వృధా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో చర్మానికి దగ్గరగా ఉన్న చిన్న చిన్న రక్త కణాలను కుదించేస్తుంది. దీని వలన మన చర్మం కింద బ్లడ్ అనేది సర్క్యులేషన్ అనేది తక్కువవుతుంది. అయితే మన బ్లడ్ సర్క్యులేషన్ తక్కువవడం వలన బయట నుంచి మనం చూస్తే మన చర్మం తెల్లగా మారినట్లు కనిపిస్తుంది. ఇది ప్రమాదకరమా? అంటే ఇది డిఫెన్స్ మెకానిజం మాత్రమే. ఇది మన బాడీలోని హీట్‌ను బయటికి పంపించకుండా మన చర్మంపై ఎక్కువ నీరు చేరకుండా నిరోధించేందుకు ఒక చిన్న ప్రయత్నమే. ఇది ఎటువంటి ప్రమాదం కాదు.
తడిచిన చర్మాన్ని పొడిగా తుడిస్తే మళ్ళీ మన చర్మం తిరిగి మామూలు స్థితిలోకి వస్తుంది. నేను ఇప్పటివరకు చెప్పిన ఈ టోటల్ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలోని ఎక్కడైనా పర్టిక్యులర్ టాపిక్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. కామెంట్ సెక్షన్ ద్వారా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ మహేష్.